సాయి బంధువులందరికీ సాయి గురించి తెలియాలని షిరిడీ సాయి అనుగ్రహ రహస్యం అనే ఈ నిత్యపారాయణ గ్రంథాన్ని ఆ బాబా కృపతో పఠిస్తున్నాను. బాబా గ్రంథాలు చదవలేని వారు, చదవడానికి వీల్లేని వారి కోసం కలియుగదైవమైన ఆ బాబా గురించి తెలుసుకోవాలని ఇంతటి జ్ఞానాన్ని ప్రసాదించిన గ్రంథకర్తను స్మరించుకుంటూ వినయపూర్వకంగా నమస్కరించి పరమ పావనమైన గ్రంథపారాయణాన్ని కృతజ్ఞతాభావంతో బాబాకు గ్రంథకర్తకు అర్పణగా ప్రారంభిస్తున్నాను. ఇక అధ్యాయంలోకి వెళ్దాం. ఓం షిరిడీ సాయి పరమ గురుభ్యో నమః. అధ్యాయం 57. శక్తిపాతం. కుండలినీ జాగృతి ఆత్మదర్శనం. గురువు అనుగ్రహంతో సాధకుడికి శక్తిపాతం చేస్తే గాని కుండలిని జాగృతి కలగదు. అనేకసార్లు కుండలిని జాగృతిని పొందితే గాని ఆత్మదర్శనం కలగదు. ఆత్మదర్శనం కలిగితే గాని మోక్షం కలగదు. ఈ విషయాలన్నీ చాలా విపులంగా నేను రచించిన ఆత్మదర్శన అనుభూతి శక్తిపాతం అనే గ్రంథాల్లో వివరించడం జరిగింది. చాలామంది ఈ 2 గ్రంథాలను చదివి శక్తిపాతం చేయమని, కుండలిని జాగృతిని కలిగించమని, ఆత్మదర్శనం ప్రసాదించమని అడుగుతున్నారే కానీ నాకు అర్హత ఉందా లేదా, నాకు గురువు పట్ల పూర్ణ విశ్వాసం ఉన్నదా లేదా, నేను గురువుకు సర్వస్వ శరణాగతి చేశానా లేదా, గురువు నా సేవ పట్ల సంతృష్టి చెందాడా లేదా అని ఎవరూ ఆలోచించడం లేదు. శక్తిపాతం చేయించుకోవడం ఎలాంటిదంటే అగ్నిని తాకడం లాంటిది, కరెంటును ముట్టుకోవడం లాంటిది. అగ్ని ఏ విధంగా క్షణాలలో బూడిద చేస్తుందో, కరెంటు ఏ విధంగా క్షణాల్లో ప్రాణం తీస్తుందో, శక్తిపాతం కూడా క్షణాలలో కుండలిని జాగృతిని ఆత్మదర్శనమును కలిగిస్తుంది. కొన్ని గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాలు సమాధిలో కూర్చునే అవకాశం ఉంది. విపరీతంగా వైరాగ్యం, దివ్య అనుభవాలు కలిగే అవకాశం ఉంది. ఈ విషయాలు ఏమి తెలుసుకోకుండా గురువు ద్వారా శక్తిపాతం పొందితే తీసుకున్న వారికి, శక్తిపాతం చేసిన వారికి అశాంతి తప్పదు, అనవసర కష్టాలు తప్పవు. కాబట్టి నా జీవిత లక్ష్యం ఆత్మదర్శనం పొందడమే. నా జీవిత పరమార్థం కుండలిని జాగృతి పొందడమే. నా జీవిత గమ్యం బ్రహ్మానందాన్ని అనుభవించడమే. నా జీవిత సారం బ్రహ్మజ్ఞానం పొందడమే. నా జీవిత ఆశయం దివ్య అనుభవాలు పొందడమే అనుకునే వారే శక్తిపాతం తీసుకోవాలి. ఈ అనుభవం లేనివారు, ఈ భావాలు లేనివారు తీసుకోరాదు. ఒక అనుభవం వినండి. ఒక భక్తురాలికి శక్తిపాతం చేశాను. ఆమె సంప్రజ్ఞాత సమాధిలోకి వెళ్ళింది. ఆ స్థితి ఆమెకు 2 నెలలు ఉంది. ఈ 2 నెలలు ఆమె సంప్రజ్ఞాత సమాధిలోకి వెళ్ళింది. ఆ స్థితి ఆమెకు 2 నెలలు ఉండింది. ఈ 2 నెలలు ఒకరితో మాట్లాడాలని కానీ, ప్రాపంచక విషయాలు అనుభవించాలని కానీ, లేక చివరకు వంట కూడా చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి చూసి ఆ స్వామి ఏం చేశారో ఏమిటో ఈ విధంగా తయారైందని రకరకాలుగా చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడారు. ఈ మాటలకు ఆమె భరించలేక ఆమె స్వామి నాకు ఈ స్థితిని కొంత తగ్గించమని ప్రార్థించింది. కారణం అడిగాను. విషయం అంతా చెప్పింది. చూడమ్మా, శక్తిపాతం చేసిన వారందరికీ ఇలాంటి అనుభవం అందరికీ రాదు. కానీ నీకు సాయి ప్రసాదించాడు. ఇది నీవు 10 సంవత్సరాలు కఠోర ధ్యానం చేస్తే గాని కలగదు. ఈ స్థితిని తొలగించమంటే మొత్తం తొలగిస్తాను, అంతేగాని స్వల్పంగా తొలగించడం అవ్వదని చెప్పి ఆ స్థితి నుండి తొలగించి మామూలు స్థితికి తీసుకొని వచ్చాను. ఈ విధంగా జరగడం వలన గురువు తపోశక్తి అనవసరంగా వ్యర్థమవుతుంది. శక్తిపాతం చేసినప్పుడు కుండలిని కదలికలు విభిన్న రకాలుగా కలుగుతాయి. వాటికి భయపడతారు. అజ్ఞానాలు విమర్శిస్తే లెక్క చేయరాదు. శక్తిపాతం చేసినప్పుడు కొంతమందికి ఆకలే వేయదు. ఆకలి వేయడం లేదని భయపడరాదు. మరికొంతమందికి విపరీతంగా ఆకలి వేస్తుంది. శక్తిపాతం చేసినప్పుడు కొంతమందికి సూక్ష్మ శరీరం బయటకు రావడం, ఆకాశంలో సంచరించడం, కొన్ని లోకాలకు వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా జరిగినప్పుడు భయపడరాదు. మరికొంతమందికి భూమి నుండి పైకి శరీరం లేవడం జరుగుతుంది. వీటిని క్రియలని అంటారు. ఇవి అందరికీ జరగవు. ఎన్నో జన్మలలో ధ్యానం చేసిన వారికి, గురుకృప పూర్తిగా పొందిన వారికి కలుగుతాయి. ఈ విధంగా అవగతం చేసుకొని ఆచరించు, తరించు. పరమగురు షిరిడీ సాయి సమర్పణమస్తు.